కాత్యాయిని ఫోన్ చేయవా ఇచ్చినేసిందారా ఇప్పుడు ఎందుకు చేస్తుంది ఎందుకు చేయదు ఎక్కడ పెట్టుకుంది ఫోన్ ఎందుకంటే ఈటీవీలో సినిమా పెట్టుకుని నీతో టైం వేస్ట్ చేస్తుందారా అది ఇప్పుడు వచ్చింది ఈటీవీలో October 1st ప్రీమియర్ అవుతుంది కదరా తెలీదా వాచ్ అవర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ ఆన్ ఈటీవీ విన్ యాప్ ఓన్లీ స్ట్రీమింగ్ నౌ డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ 99 రూపీస్కే ఈటీవీ ఒకటేంటి ఓకే కొంచెం సీరియస్ గా చదివి సరే ఇద్దరు డాక్టర్లకి ఓ మొద్దు కుదురుందని నవ్వుతున్నారమ్మా బయట. వీళ్ళిద్దరూ దొంగ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జాబ్ పెట్టుకొని పైసల కోసం క్లినిక్లోనే ఎక్కువసేపు ఉంటారు. నీ బ్రదర్ కిషోర్ మంచి చదువుతాడా? బ్రదర్ కాదు బావా. తను ఏ స్కూల్? పిఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా? వెరీ స్పాయిల్డ్ బ్యాచ్, జాగ్రత్తగా ఉండాడుతో మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఇంటర్ కాలేజ్? అది కాలేజ్ కాదు, జూనైన్. నేను బాలకైదిని. నేను కూడా ఒక బాలకైదినే. ఇప్పుడు దాన్ని ఎందుకురా కుక్కలా జీక్తును? అమ్మాయి అందంగా ఉంటే సరిపోద్దారా? ఆమె గుణగణాలు ఏందో తెలుసుకోవాలా. ప్యాన్ ఏంద్ర దిక్కలేదు. కొత్త చొక్కారా. ఎక్స్క్యూజ్ మీ. అరే నువ్వు చేసింది అస్సలు మర్చిపోదురా ఆ పిల్ల. ఛత్రపతి మూవీలో ప్రభాస్ వాళ్ళ తమ్ముడు బస్సులు ఇంకేస్తాడు చూసిన అమ్మాయిల పైన సేమ్ అట్లని చేసినావు. నీ అమ్మ కాదురా నా అమ్మ. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ఆ ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. నుంచి ఏమవుతావురా అంటే నేను ధూములో దొంగ అవుతాను డాడీ, లంగ అవుతాను డాడీ, ఇది మాత్రం అనడం తెలుసు. చదువు లేదు, సంధ్య లేదు, ఆటలు రావు, పాటలు రావు. ఆ దిక్కుమాల హ్యాపీ బర్త్డే పాట, నా కారులో రివర్స్ గేర్ వేస్తే వచ్చే పాట, ఇది తప్ప ఇంకేమీ రావు. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. Hello ma'am, myself Punju Prasad. Myself Shudrud. Myself Fukmoli. We are professionals from Fukmelavi Intermediate College. We did our masters in higher studies from University of John Yoka, madam. We came for Otakai. Sorry, పిల్లకి admission ma'am. Sir, చాలా decent. Can I come in ma'am? మీ కాలేజీలో ఎందుకు జాయిన్ చేయాలండి? మీ కాలేజీలో ఏంటి స్పెషల్? మన కాలేజీలో సమోసా స్పెషల్ కదా. పఫ్ఫులు ఎట్లా మర్చిపోతాం సార్? కాలేజ్ గురించి అడుగుతున్నారు. ప్రొఫెషనల్ గా అడిగితే ప్రొఫెషనల్ గా చెప్తాం. మీరు ఏదో అనుకున్నాం. అడగండి. అదే చదువుకోవడానికి ఏముంటాయండి? ఏముంటాయి? ఏముండవుగా. చదువుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు అని సార్ ఉద్దేశం. పక్క కాలేజీలో స్టూడెంట్స్ నాసాకి సెలెక్ట్ అయిపోయారంట, పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చేసాయంట. మరి మీ సంగతి ఏంటి? సుడ్రు చెప్పలేదా? సారీ సార్, సారీ. ఇర్ఫుక్ నగర్ మోడల్ ఏ కాలేజ్? మా కాలేజ్. ఫుక్మోలి పిచ్చల్ సాయి గురించి చెప్పలేదా? సార్ చెప్పలేదు సార్. మా కాలేజ్ సార్, పిచ్చల్ సాయి బ్రిలియంట్ స్టూడెంట్ సార్. మేము చెప్పుకోలేక కాదు సార్, చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది. మీకు అంత నమ్మకం లేకపోతే లిటిల్ ఆర్ట్స్ మూవీ తీసింది మా స్టూడెంట్సే. September 5న థియేటర్లో రిలీజ్ అవుతుంది, చూసాకే అడ్మిషన్ ఇవ్వండి. సార్ అప్పటికైతే డిస్కౌంట్ ఇవ్వలేము, అది చెప్పలేదా? ఇప్పుడే చేయాలి సార్. పంపిలోడు సార్, వదిలేండి సార్. మీ కొడుకు ఫ్యూచర్ మా చేతిలో పెట్టండి సార్, బాగా ఊదిపిస్తాం మనకి. సార్ సార్ ఇంకేం ఆలోచిస్తారు సార్? సార్ ఆలోచించకండి సార్, చాలా బిజీ సార్. మళ్ళీ మనకు దొరకరు, ఫాస్ట్గా అడ్మిషన్ చేసేయండి. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఎలా అండి? వీడు నన్ను నమ్ముతాడు, నన్ను వీడు నమ్ముతాడు. మీరు నమ్మకపోతే ఎలా అండి? ఈ వైట్ పేపర్ మీద ఒకసారి సైన్ పెట్టండి. సార్ పెట్టారు సార్, సైన్ పెట్టారు. ఆలోచించకండి సార్, మాలా మీ పిల్లలు కూడా డీసెంట్ అవ్వాలి కదా. పెట్టండి, సైన్ పెట్టండి. నీ రేయ్ ఆగు, ఆ బ్యాగ్ ఇటువు. అరే పుస్తకాలు ఏవిరా, అన్ని డబ్బాలే ఉన్నాయి. ఈరోజు మాక్ ఎగ్జామ్ కదా డాడీ, బుక్స్ అవసరం లేదు. ఇది దేనికిరా? 10 o'clock బ్రేక్లో తిన్నీకు టిఫిన్. అరే ఇప్పుడే తిన్నావు కదరా. అరిగిపోతుంది కదా డాడీ. మరి ఇదెందుకురా? లంచ్లో డాడీ, లంచ్ తినాలి కదా. మరి మూడోది దేనికిరా? 3:30 బ్రేక్లో స్నాక్స్. అది ఎండాకాలం, May 2015.
ఏం పంపినావు నువ్వు కాత్యాయనికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది నీ అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. ఎవడ్రా ఇది రాసింది? యదవాని గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? ఇంటర్లో 70%, 10th లో 7 points. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరిని ఎందుకంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఈ పోనీ టైళ్ళు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఈ చదువురానోళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోప్రా లెక్క ఉంది. మా ఊళ్ళో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంతా ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కాతే అని ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా? తల కిందులు తపస్సు చేసిన కాత్యాయని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుందిరా, వదిలేస్తుంది. కాత్యాయని వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాననుకో అఖిల్, మెతుకులు అతుక్కుపోతాయి, ముఖం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు వాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా సినిమా? నా డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు.